చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. మేము దానికి స్వాగతిస్తున్నాం. మరి కేంద్రంలో ప్రభుత్వం ఏదుందో రాకేష్ రెడ్డి గారు జరా నీకు తెలవాలా, ఎమ్మెల్యేవు కదా, ఒక అన్ఫట్ కానీ కాదు, ఓ రైతువు కాదు. మరి తెలివి ఉంటే ఫస్ట్ సిబిఐ అన్నావు, ఆ సిబిఐ ఎంక్వైరీ చేపి నీ గుద్దల దమ్ముంటే, ఆ తర్వాత రోహిణ్యలు షబ్బీర్ అలీకి ఎలాంటి సంబంధం ఉంటే గుద్దల దమ్ముంటే అప్పుడు నిరూపించి అరెస్టు చెప్పి. అది శాత కాదు. శాతనైతే ఫస్ట్ ఆ పని చేయి. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రధానమంత్రి నోరు విప్పితే అబద్ధాలు, బీజేపీ నాయకులు నోరు విప్పితే అబద్ధాలు. ఎలక్షన్లో ఫస్ట్ చెప్పింది ఏంది? ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ. ఎక్కడుంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? బుద్ధి లేక ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మేము ఇచ్చిన గ్యారెంటీల్లో కొన్ని చేస్తున్నాం. నువ్వు చేసింది ఒక్క ఉద్యోగం ఇచ్చింది చెప్పు. ఈరోజు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం. నువ్వు పీకిందేముందో చెప్పు ఒకసారి. ఎమ్మెల్యేగా ఉండి నీ ఎమ్మెల్యే కామారెడ్డి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే తోపు, ఇద్దరు సీఎంలను ఓడగొట్టిన తోపు అని చెప్పి చెప్తున్నావు కదా. కామారెడ్డికి ఎన్ని కోట్లు తీసుకొచ్చిండు? సీఎం దగ్గరికి ఎప్పుడైనా తెలివి పోయిందా? పోయి ఒక డెవలప్మెంట్ గురించి ఓ 100 కోట్లు తీసుకొచ్చిండా, 50 కోట్లు తీసుకొచ్చిండా, 10 కోట్లు తీసుకొచ్చిండా? సెంట్రల్ గవర్నమెంట్లో నీ గవర్నమెంట్ ఉంది 12 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాలలో నువ్వు పీకిందేముంది కామారెడ్డికి? చూయించు డెవలప్మెంట్. ఏ తాండా కంటే తాండా పోదాం, ఊరి కంటే ఊరికి పోదాం, మండల్ కంటే మండల్ పోదాం. కామారెడ్డి టౌన్లో కట్టెడు మట్టి పోసింది ఉంటే ప్రూఫ్ చేయి. మేము దానికి సిద్ధంగా ఉంటాం రాజీనామా చేయడానికి. శాతగాక మాట్లాడు బంద్ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. పిలుపు అనేది కామన్. ప్రజలు వాళ్ళ మంచితనాన్ని గ్రహించి ఎలక్షన్లో 2 సార్లు గెలిపిస్తే, 7 సార్లకు 2 సార్లు గెలిపిస్తే ఎనలేని సేవ చేసి, మరి ఈరోజు ఎవరైతే డెవలప్మెంట్ కాలేదు అని అంటున్నారో వాడు తిరుగుతున్న రోడ్డు, ఇన్ని రోజులు వాడు తాగిన నీరు, వాడు తిరుగుతున్నప్పుడు మీద వెలుగుతున్న లైట్లు, ప్రతి ఒక్కటి కూడా షబ్బీర్ అలీ గారు చేసినాయి.